guys, welcome back. This is my first vlog in YouTube. సౌండ్ వస్తున్నట్టుంది ఫ్యాన్ ఆఫ్ చేసేది. సో ఓకే, ఇప్పుడు వ్లాగ్లోకి లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. ఎందుకు నేను వ్లాగ్ తీస్తున్నాను అంటే ఇది అమెజాన్లో ఆర్డర్ పెట్టాను. ఇది మన యూట్యూబ్కి మైక్ అనమాట. ఎలా పనిచేస్తుంది ఏంటి అని చెప్పి ఇప్పుడు టెస్టింగ్ చేద్దాం. ఇదైతే నాకు మా బాబు కొనేసి ఇచ్చారు అనమాట అక్కడ నుంచి. సో దీన్ని ఇప్పుడు ఎలా ఉంది ఏంటి అంత దీని డీటెయిల్స్ మొత్తం చూద్దాము. ఆల్రెడీ నేను నిన్నే ఓపెన్ చేసేసాను. ఎంత పెద్ద బిల్ ఇచ్చాడు చూడండి. దానికి అడ్రస్ అంతా చూపించాలి అలాంటివన్నీ. సో లెట్స్ ఓపెన్ దిస్. పక్కన సాంగ్ ఏం వస్తుంది మీకు అనిపిస్తుంది బాగా? అంటే జస్ట్ తెలుసుకుందామని అడుగుతాను. మా అన్న ఎట్టుకున్నట్టు సాంగ్స్ ఆల్రెడీ నేను ఓపెన్ చేశాను. అయినా సరే నాకు ఓపెన్ చేయడానికి ఇంత ఇదేదో స్టిక్కర్ వచ్చింది. అదే ప్రాసెస్ ఉంటుంది కదా ఏంటా అని చెప్తారు. సో అది వచ్చింది. ఇప్పుడైతే తర్వాత ఓపెన్ చేద్దాం. బ్యాగ్ మనం ఎక్కడికి వెళ్ళడానికి క్యారీ చేయడానికి మిగిలిన ఎక్కడికి వెళ్ళినా సరే క్యారీ చేసుకుని వెళ్ళిపోవచ్చు ఇది మంచిగా. నెక్స్ట్ ఇవి నాకు చాలా ఇష్టం గైస్, చాలా అంటే చాలా ఇష్టం. ఇవి చాలా స్మూత్ ఉంటాయి, భలే ఉంటుంది. అన్నీ ఒకసారి టెస్టింగ్ ఓపెన్ చేద్దాం. మా అన్నయ్య ఫోన్ ఉంది, మా అన్నయ్య మీద ట్రై చేద్దాం. వినిపించుతాయి సాప్స్ అన్నీ సౌండ్ తగ్గి అని ఛార్జింగ్ పెట్టుకోవడానికి వైర్ దీంతో పాటు డైరెక్ట్గా కనెక్ట్ చేసుకొని పెట్టేసుకోవడమే. నైట్ ఆల్రెడీ ఛార్జింగ్ పెట్టాను, అస్సలు లేదు. ఇది దీంతో పాటే స్టిక్ అయి ఉంది ఆల్రెడీ. వైర్ ఏం పెద్దది, చాలా చిన్నది ఉంది. పర్లేదు ఉంది, చిన్నదైనా సరే ఇట్స్ ఓకే. ఎందుకంటే ఇది వచ్చేసి మ్యాగ్నెట్ వచ్చింది మైక్. ఇదిగోండి ఇలా లోపల నుంచి పెట్టేసుకోవడం చేస్తుంది. పవర్ బటన్ కూడా వచ్చింది ఇక్కడే. పవర్ బటన్ కూడా ఇక్కడే వచ్చింది. సో నెక్స్ట్ నుంచి ఈ మైక్తోని లాగ్స్ అన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎక్కువ లాగ్స్ చేసేయాలని చెప్పి ఇంకా నేను ప్రైస్ చెప్తే ఇంట్లో వాళ్ళు తిడతారు, అందుకే చెప్పాలంటే భయం వేస్తుంది. అంటే మీకు ఎందుకు ఇంత పెట్టి కొనడం అవసరమా అని అంటారు కదా. ఫస్ట్ అయితే మనీ ఫోన్ మీద ట్రై చేసాను. నేను నా ఫోన్ వీడియో తీసుకున్నాను. మనతో ఎలా ఉంటుందంటే హడావిడి ఎక్కువ, పని తక్కువ. అలానే ధీమా కూడా చాలా ఎక్కువ. జాయిన్ చేద్దాం. ఫస్ట్ చేశాను. నేను కూడా ఛార్జింగ్ పెట్టాలి ఏంటో మరి బ్యాగ్ మరి అంటే నాకు ఇది ఒక ముక్కే వచ్చిందంట. కొన్ని ఏం చేస్తాం, ఇట్స్ ఓకే, ఎవరికి నేర్చుకోదు కదా. ముందుకు అలా నేర్చుకుంటాం మనమే. దీనికి నిన్న ఏదో బిల్ ఇచ్చాడు, మేడ్ ఇన్ థాయిలాండ్ అని ఇచ్చాడు. దీని మీద ఉంటుంది మేడ్ ఇన్ థాయిలాండ్ నుంచి వచ్చింది నా కోసం ట్రావెల్ చేసుకొని. మా అన్నయ్య ఫోన్కి కెమెరాతో సహా అన్ని లాక్లే, అందుకే అంత టైం పడుతుంది. ఓకే ఇప్పుడైతే కొంచెం ధర అయింది అందుకే. ఓకే ఇప్పుడైతే మనం చెక్ చేద్దాం. ఆల్రెడీ నేను వీడియో ఆన్ చేసి ఉంచాను. నో ట్రై దిస్. నెక్స్ట్ నేను ఏ వ్లాగ్స్ చేద్దాం అనుకుంటున్నానో చూస్తాను. మీరు కొంచెం కామెంట్ చేయండి ఎలాంటి వ్లాగ్స్ చేస్తే బెస్ట్ అని చెప్పి. కుకింగ్ వ్లాగ్స్ అంటే నేను చేసేది ఒకదాన్నే కాబట్టి సింగిల్గా ఉండే వ్లాగ్స్ కావాలి నాకు. సో మీ దగ్గర అలాంటి ఐడియాస్ ఏమైనా ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఒకవేళ మాకు తెలిసిన వాళ్ళు అయితే మెసేజ్ చేస్తుంటారు. ఓకే ఇప్పుడు రైట్ చెక్ ఇట్. దాంట్లో నుంచి పైప్ నుంచి వాటర్ వస్తుంది కదా, వాటర్ నాకు కనెక్ట్ చేయడం ఉంది అంతంత మాత్రాన, అసలు స్టార్టింగ్ కదా. గైస్ 33 నిమిషాలు వేస్ట్ చేసి ఈ మైక్ వాడడమే రావట్లేదు నాకు. మైక్ మీద కొనిపించేస్తున్నా అంటే కనెక్ట్ అవ్వలేదు, ఛార్జింగ్ లేదు. ఏంటో నైట్ ఒక 5 minutes పెట్టి తీసేసాను అంతే. నేను మరి లాంగ్ ప్రెస్ చేయాలో ఏంటో తెలియదు కానీ ఒకసారి చెక్ చేస్తాను. 33 నిమిషాలు కాదు 33 సెకండ్లు వేస్ట్ అనబోయి 33 సెకండ్లు అన్నాను. అయితే లేదు గాయస్. ఇక్కడ 3 ఇచ్చారు, మరి ఏంటో ఇది. ఆ 3 ఛార్జింగ్ పెట్టడానికి మీరు లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. అది చూడండి స్టిక్కర్ ఎంత చిన్నదందో. ఆ స్టిక్కర్ ఎందుకు ఇచ్చారా అనుకున్నాను. అది కనెక్ట్ అయితేనే ఛార్జింగ్ ఎక్కుతుంది, లేదంటే ఛార్జింగ్ ఎక్కట్లేదు. జస్ట్ ఒకసారి చెక్ చేసుకోవాలి అనుకున్నా. అంటే ఇప్పుడే రిలీజ్ చేయడం కదా, మీ ముందే ఓపెన్ చేసి మీ ముందే చెక్ చేస్తున్నాను అనమాట. అనుకున్నా సో పేపర్ పెట్టుకుని ఆడుకోవాల్సి వస్తుంది. ఆగలి మనం ఎంత తెంగరో నాకు ఇప్పుడు అర్థమైంది. నేను దీనికి ఛార్జింగ్ పెట్టబోయి ఏదండి అది
దీనికి ఎట్టాను, దీనికి ఆవిడ ఛార్జింగ్ కట్టడం అసలు నాదంటే తింగరదే ఆడుతుంది. ఓకే, దీనికి పెట్టాను, దీనికి పెట్టి మ్యాగ్నెట్ పెట్టి కనెక్ట్ చేసేస్తాను. బాగుంది కదా గైస్, మాట్లాడడానికి బాగుంటుంది. ఈ ఫోన్కి అయితే కనెక్ట్ చేశాను ఇప్పుడు మళ్ళీనా. ఇప్పుడు నేను బ్లాగర్ని అయిపోయాను. మాట్లాడదాం ఇందులోని ఓకే ఏదో ఒకటి మాట్లాడదాం. ఇందులో ఏ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. ఆల్రెడీ నేను ఇందాక చెప్పాను, సింగిల్ కాబట్టి నాతో ఎవరో వీడియోస్ చేయడానికి రాదు. ఒకవేళ వచ్చినా ఎవరెవరో వస్తా అంటారు, మా ఫ్యామిలీ వాళ్ళు తప్ప, మా కజిన్స్ తప్ప. సో అందుకే నేను వాళ్ళని పిలదలుచుకోలేదు. ఓకే, ఇప్పుడు చూద్దాం. కుకింగ్ వ్లాగ్స్ కాకుండా ఫ్యాషన్ ఈ రెండు మెయిన్ ఉంటాయి. సింగిల్ పర్సన్స్ చేసినవి అయితే మిగిలిన ఎవరైనా చేసి ఉంటానంటే వేరే వాళ్ళు ఉండాలండి, అదంతా వేరే విషయం. సో నాకు కొంచెం ఇలాంటివి కొంచెం ఇబ్బంది. ఏదైనా ఒకదాన్నే చేసుకోలేదు, ఎవరు చెయ్యరు. అప్పుడప్పుడు మా అన్నయ్యలు కొంచెం ఏదైనా తెలియకపోతే చెప్తుంటారు అన్నమాట. చిన్న సోప్ పక్కన ఉండండి మా ఇంట్లో, అందుకే. ఓకే, ఇప్పుడు చూద్దాం వాయిస్ ఎంత క్లారిటీగా వస్తుంది. ఇది ఛార్జింగ్ లేదు అసలు, పెట్టేద్దాం, తర్వాతకి యూజ్ అవుతుంది. ఓకే, బాగానే వస్తుంది. ఇందులో ఏ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. ఆల్రెడీ నేను ఎందాక చెప్పాను, సింగిల్ కాబట్టి అంటే కొంచెం మెలుగుతుంది కదా వాయిస్, కొంచెం మెలుగుతుంది కదా, ఏం చెప్పాలి. ఇందాక ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ చెప్తే బాగోదు కదా అని చెప్పేసి కొంచెం అటు ఇటు అయ్యా. ఇట్స్ ఓకే, బాగానే పనిచేస్తుంది, వర్క్ మనకి. అందుకే మీకు మైక్ కాస్ట్ చెప్పలేదు కదా. మైక్ కాస్ట్ వచ్చేసి 4000, దగ్గర 4000 పడింది. అది ఏంటంటే మొత్తం అన్నీ కలిపి ఇలాగా తీసుకుంటే ఒకసారి తీసుకుంటాం, అందు తీసుకోము కదా, ఒక గంట తోటి బాలేదని అదేదో ఒకసారి మంచిగా తీసుకుంటే బెస్ట్ కదా అని చెప్పి నేను డైరెక్ట్గా మా ఆయన అడిగాను. సో పంపించారు నాకు. మా మమ్మీ వాళ్ళకి చెప్తే ఎందుకు అంత కాస్ట్, వేస్ట్, టిక్ వేస్ట్ అన్నీ అంటారు. సో అవి కూడా వింటాం, ఇవి కూడా వింటాం. కొన్ని వినేసి ఒక చోట వదిలేయాలి, ఏం చేస్తాం, అన్నీ పట్టించుకుని వెళ్తే మనం ఎదగలేం. ఓకే, ఇది ఎగ్జాక్ట్గా 3723 రూపీస్ ఎంతో పడింది. నేను చూపిస్తాను, అది అందులోనే ఉంది. పెడితే ఒకవేళ నేను స్క్రీన్ షాట్ పెడతాను, యాడ్ చేస్తాను. ఓకే, అంటే ఇంకా 200, 130 ఏం కౌంట్ చేసుకుంటాం, 4000 వేసేసుకున్నాం అన్నిటికీ కలిపి. ఓకే, బాయ్ గైస్, మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం.